క్రీస్తునందు మాకు అత్యంత శ్రేష్టమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని కృప మీకు తోడైయుండునుగాక. ఈ దినాన దేవుని గురించిన ఒక సత్యాన్ని మనం తెలుసుకుందాం. మనం ఆరాధించే దేవుడు జీవం గల్లవాడని, సర్వశక్తిమంతుడని, సర్వోన్నతుడని, ఆది సంభూతుడని ఎన్నో పదాలతో ఆయన వర్ణిస్తూ స్తుతిస్తూ ఉన్న మనం ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. వేవేల దూతల పరివారంతో పరలోకములో ఒకే ఒక మాట చేత ఆయన స్తుతించబడతా ఉన్నాడు, స్తోత్రించబడతా ఉన్నాడు. వేవేల దూతల పరివారం పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాయి. ఆ పరిశుద్ధుడు అనే మాట దేవునికి మాత్రమే చెల్లుతుంది. మరి భూమి మీద దేవుని పిల్లలైన వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడ్డారే కానీ మనము పరిశుద్ధులము కాదు. ఈ వాక్య సందేశంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీరు నేర్చుకుపోతూ ఉన్నారు. చాలామందికి కొన్నిసార్లు డౌట్ వస్తూ ఉంటుంది, మా వలన దేవుడు అపవిత్రపరచబడుతున్నాడేమో, మేము అర్పించే అర్పణ వలన ఆయన అపవిత్రపరచబడుతున్నాడేమో, ఆయన మందిరము అపవిత్రపరచబడుతుందేమో, ఆయన పరిశుద్ధుడై ఉంటే ఆయన నివసించే మందిరం కూడా పరిశుద్ధమే కదా. ఒకవేళ నా వలన నేను చేసేటువంటి చెడు కార్యాల వలన, తప్పిదముల వలన దేవుడికి అపవిత్రత కలుగుతుందేమో అనేటువంటి భావన చాలామంది హృదయాల్లో ఉంది. చాలామంది కూడా అడిగారు, వారికి సమాధానాలు చెప్పారు. అయితే ఈ యొక్క సమయంలో మరొకసారి మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నా, మనము కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం, చివరి కాలంలో ఉన్నాం. మనుషులని రకరకాలుగా సాతానుడు వాడుకుంటూ ఉన్నాడు. వాడి యొక్క అభిప్రాయాలను మనుషుల్లో పెట్టి మనుషుల మధ్య మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి మనిషికి మధ్య భేదాలు కలుగు చేస్తూ ఉన్నాడు సాతానుడు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించకపోతే మన ఆధ్యాత్మిక జీవితాలు పతనమవుతాయి. అజ్ఞానులకి జ్ఞానం అర్థం కాదు, జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే ప్రతి దాన్ని పరిశీలన చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు మీరు వినగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందుతారు. ఆత్మీయతలో లోతైన సత్యాలు తెలుసుకున్న వారే దేవుల్లో సంతోషిస్తారు. పరిశుద్ధుడు అనేటువంటి పదం దేవునికి మాత్రమే చెందింది. ఆయన ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు. ఆయన ఎక్కడ పరిశుద్ధుడు అంటే పరలోకమందున్న ఆయన పరిశుద్ధుడే, ఆయన భూమి మీద ఉన్నా కూడా పరిశుద్ధుడే. పరిశుద్ధుడు అని ఆయనకు పేరంట, ఆయన పేరే పరిశుద్ధుడు. ఆయనలో మనం ఏ కోణంలో కూడా అపవిత్రత, అపరిశుద్ధత మనం చూడలేం. ఒకవేళ అలా కనపడితే ఆయన మనకు దేవుడుగా ఉండడు, ఆయన మనం దేవుడిగా స్తుతించకూడదు కూడా. మనం ఆరాధించేటువంటి దేవుని మనం గమనించినప్పుడు పరలోకంలో వేవేల దూతల పరివారం చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవుడు ఈ భూమిపైకి వచ్చినప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడుగానే జీవించాడు, ఆయన పరిశుద్ధుడుగానే బ్రతికాడు, ఆయన పరిశుద్ధుడుగానే ఈ లోకములో ప్రవర్తించాడు. ఎక్కడా కూడా పరిశుద్ధతకు విరోధమైన చర్యలు, కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు చేయలేదు. చాలామంది అంటూ ఉంటారు, మా వలన దేవుడు అపవిత్రుడైపోతాడేమోనని. ఒకవేళ నేను చేసే తప్పిదం మూలాన దేవుడు అపవిత్రుడైతే ఆయన దేవుడే కాదు. దేవుడు అంటే నన్ను పవిత్రపరిచేవాడు, నన్ను పరిశుద్ధపరిచేవాడు. నన్ను పరిశుద్ధపరిచేవాడు దేవుడైతే నేను పరిశుద్ధపరచబడతాను. ఎందుకంటే మానవుడిలో పరిశుద్ధత లోపాలున్నాయి. మానవుడు సంపూర్ణమైన పరిశుద్ధుడు కాదు. యేసు రక్తములో కడగబడినప్పటికీ మానవుడు సంపూర్ణ పరిశుద్ధుడు కానేరడు. మన యొక్క దైవ గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథానికి ఒక పేరు పరిశుద్ధ గ్రంథము. ఈ గ్రంథాన్ని గనక చదివిన వాళ్లకు జ్ఞానం కలుగుతుంది, అలాగనే పరిశుద్ధత కలుగుతుంది.
ఈ యొక్క దైవ గ్రంథంలో చివరి భాగాన్ని మనం గమనిస్తే ఆయన అంటాడు, అన్యాయము చేయవాడును ఇంకను అన్యాయము చేయనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడిని ఇంకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము అంటాడు. చాలామందికి పరిశుద్ధత గురించిన విషయాలు, ఆలోచనలు ఏమాత్రం ఉండవు, భయపడిపోతూ ఉంటారు. దేవుని ఎదుట మనము పరిశుద్ధులంగా కనబడాలని, నిష్కళంకమును నిర్దోషమైన సంఘంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే దేవుని ప్రజలు అపవిత్రులై ఉన్నప్పుడు, వారు దేవుని సమీపించినప్పుడు దేవుడు అపరిశుద్ధుడు అవుతాడా అంటే, మనం ఆరాధించే దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ మన వలన అపవిత్రుడు కాడు. ఆయన అపవిత్రుడైపోయాడు కాబట్టి మన మీద ఆయన్ని పవిత్రపరచాలి ఆయన ప్రయత్నం చేయించుకునే దేవుడు కాదు. ఆయన ఎప్పటికీ పరిశుద్ధుడే. పరలోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధుడే, భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధుడు కనుకే మనం ఆయన వైపు చూస్తూ ఉన్నాం. పరిశుద్ధతలో ఎక్కడా కూడా లోపం లేదు. ఆయన పరిశుద్ధతను గమనిస్తే ఎక్కడా కూడా ఆయన లోపము కలిగిన వాడుగా లేడు. ఆయన శరీరములో పరిశుద్ధుడే, ఆత్మలో పరిశుద్ధుడే. ఆయన పరిశుద్ధమైన శరీరం మనకిచ్చాడు, ఆయన పరిశుద్ధమైన ఆత్మ మనకిచ్చాడు. ఎందుకు అంటే మనము పరిశుద్ధులం కావాలని. ఎందుకు అంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ప్రభువుని చూడాలి అంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట ఏంటి అంటే, నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులనై ఉండండి. ఈ మాటని పేతురు గారు మరలా తెలియజేస్తూ వచ్చాడు. ఈ మాటని పౌలు గారు మరలా గుర్తు చేస్తూ వచ్చాడు. నేను పరిశుద్ధుడిని అని చెప్పుకోగలిగిన సామర్థ్యం దేవునికి ఒక్కనికి మాత్రమే ఉంది. మరి ఎవ్వరు కూడా నేను పరిశుద్ధుని అని చెప్పడానికి వీల్లేదు. చాలామంది అనుకుంటారు మేము పరిశుద్ధులం. అయితే మేం పరిశుద్ధులము అని అన్నప్పటికీ దేవుడు ఆ యొక్క పరిశుద్ధత విషయంలో సాక్ష్యం ఇవ్వాలి. ఒక ఆయన అన్నాడు, మేము పెళ్లి చేసుకోలేదండి, మేము పరిశుద్ధులము అని. పరిశుద్ధత శరీరానిక? మన శరీరము పరిశుద్ధమైందా? ఒకవేళ మన శరీరము పరిశుద్ధమైనది అయితే పాపము యొక్క ఆలోచనలు, పాప స్వభావము, పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు మన మనసులోనికి కానీ, మన శరీరంలోకి కానీ, మన హృదయంలోకి కానీ రానే రావు. జాగ్రత్తగా వింటున్నారా? నేటి కాలంలో పరిశుద్ధత, పరిశుద్ధులు అనే మాటను చూపించి చాలామంది బోధకులే కానీ, విశ్వాసులే కానీ మోసగిస్తూ ఉన్నారు, మోసగించబడతా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలన చేసుకోకపోతే, మోసగించేవాడి ఉచ్చులో పడితే మోసపోతావు. మోసపోయిన నీకు పరిశుద్ధత విషయాలు తెలియకపోతే పరలోకానికి చేరలేవు. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో మేం పరిశుద్ధులం అంటే మేం పరిశుద్ధులం. నేను పరిశుద్ధిని బ్రదర్, నాకు ఏ స్త్రీతో సంబంధం లేదు, నేను పరిశుద్ధిని బ్రదర్, నేను ఎవరిని ఎప్పుడు ఏ మాట మాట్లాడలేదు అంటే అలాగ బైబిల్ ఒప్పుకుంటుందా? నువ్వు ఎవరిని ముట్టుకోలేదు కాబట్టి పరిశుద్ధుడివని, నువ్వు ఏ మాట మాట్లాడలేదు కాబట్టి పరిశుద్ధుడివని బైబిల్ చెప్తుందా? నీ క్రియల వల్ల, నీ సొంత క్రియల వల్ల నువ్వు పరిశుద్ధుడు అయితే యేసు రక్తంతో నీకు పని లేదు. బాగా వినండి, మన సొంత క్రియలతో మనం సాక్ష్యం చెప్పుకునేది నిజమైతే మనకు యేసు రక్తముతో పని లేదు, యేసయ్య శరీరముతో పని లేదు, పరిశుద్ధాత్మతో పని లేదు. మరి ఎందుకు పరిశుద్ధాత్ముడు? ఎందుకు యేసు ప్రభువారి రక్తం? ఎందుకు యేసు ప్రభువారి శరీరం అని అంటే మనము పరిశుద్ధపరచబడాలి, మనం పరిశుద్ధులం కావాలి. చాలామంది అంటున్నారు మా క్రియల్లో మేము పరిశుద్ధంగా ఉన్నాం. నిజంగా వారి గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారు? మేము పరిశుద్ధులము అని చెప్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది అంటే పాపము లేనివాడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మనుషులందరూ ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను
పొందలేకపోవచ్చున్నారు అంటున్నాడు పౌలు గారు. అదే పౌలు గారు అంటాడు, నేను పాపముతో పోరాడుతున్నాను అంటున్నాడు. అంటే పాపం ఎక్కడుంది? అతని పక్కనుందా, లేకపోతే అతని ఎదురుగా ఉందా అంటే కాదు, నా శరీరంలో ఉంది అంటున్నాడు. నిజమే, మన శరీరమే మనకు శత్రువు. ఎవరైనా పరిశుద్ధులు అని తమ క్రియల్లో చెప్పుకుంటున్నారంటే మీరు గమనించండి, ఎవ్వరు ఏ మానవుడు పరిశుద్ధుడు కాదు. ఒక సహోదరుడు ఇలాగ అంటున్నాడు, మా పాస్టర్ గారు చాలా పరిశుద్ధుడండి, ఆయన ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు, చాలా పరిశుద్ధంగా ఉంటాడు, చాలా నెమ్మదిగా ఉంటాడు, ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనకి వివాహం లేదు, ఆయనకి బిడ్డల మీద ఆశ లేదు, కాబట్టి ఆయన పరిశుద్ధుడు అని నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. ఇది దైవ గ్రంథం అలాగా ఒప్పుకుంటుందా? ఈ విషయాన్ని దైవ గ్రంథం సమర్థిస్తుందా అంటే సమర్థించట్లేదు. మన క్రియలు మనల్ని పరిశుద్ధులుగా చేస్తే మనము ఇంకా పరిశుద్ధాత్మని అడగడం ఎలా, పరిశుద్ధాత్మని పొందుకోవడం ఎలా? ప్రతి ఆదివారం లేక నెలకు ఒక ఆదివారం ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకోవడం ఎలా? వీటన్నిటిని విడిచిపెట్టి మన క్రియలను చెప్పుకుంటూ మనం పరిశుద్ధులమని చాటి చెప్పుకుంటే సరిపోతుంది కదా. కానీ వాక్యము అలాగ చెప్పట్లేదు. నేను మరలా చెప్పడానికి గల కారణం, ప్రతి క్రైస్తవ సహోదరుడు గమనించాలి, పరిశుద్ధత విషయంలో ఈరోజు ఎన్నో లోపాలు జరుగుతున్నాయి. మేము పరిశుద్ధులం. ఎవరు పరిశుద్ధులు? ఈ వాదన దైవ గ్రంథంలో మనం చదివితే, కోరాహు, దాతాను, అబీరాములు మోషే దగ్గరకు వచ్చి, వారు గుంపులతో వచ్చి, నీవే పరిశుద్ధుడివా, నీవు మాత్రమే ఈ యొక్క గుడారము లోపల సేవ చేసేవాళ్ళు మీరు మాత్రమేనా? మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా ధూపార్తులు తీసుకుంటాం అని చెప్పి వారి లోపల ఆలోచనలు మోషేకు తెలియజేశారు. ఎందుకు వీళ్ళకి ఆలోచనలు వచ్చినాయి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనిషి మనసు బాగున్నప్పుడు మంచిదే, అది చెడిపోయినప్పుడు చెడిపోయిన ఆలోచనలు వస్తాయి. ఇక్కడ ఒక సందర్భం మీకు చెప్తాను. లూసిఫర్ పడిపోవడానికి కారణం ఏంటంటే దేవునికి పైగా ఉన్నత స్థలాన్ని కోరుకుంటా ఉంది లూసిఫర్. వీళ్ళేం కోరుకుంటున్నారో తెలుసా? కోరాహు, దాతాను, అబీరాములు వీరు కోరుకుంటుంది ఏంటంటే మోషేకు, అహరోనులకు ఇవ్వబడిన ఉన్నతమైన పదవిని వీరు ఆశిస్తూ ఉన్నారు. వారిని దేవుడించిన ఉన్నతమైన స్థానాన్ని వీరు కావాలని కోరుకుంటున్నారు. చూడండి, ఈ రోజుల్లో కష్టపడి సేవ చేసి పైకొచ్చిన సేవకులు కొందరున్నారు. వారు చాలా కష్టించి సేవలో ఒక స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు కొద్ది కాలమే వచ్చి ఒక 1 year అవుతుంది, లేకపోతే 2 years అవుతుంది, ఒక 5 years అవుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం వాళ్ళతో ఏమన్నా తక్కువ వాళ్ళమా, వాళ్ళ రేంజ్లో ఉన్న వాళ్ళము అనేటువంటి ఫీలింగ్ని కనపరుస్తున్నారు. ఒకటి మాత్రం నేను చెప్తాను, బాగా గమనించండి. వారికి ఎక్కువ మంది విశ్వాసులు లేరు కాబట్టి వారు చిన్న సేవకులని, వారికి మందిరము పెద్దది, చాలామంది విశ్వాసులు ఉన్నారు కాబట్టి వారు పెద్ద సేవకులని ఎప్పుడు దేవుని పిల్లలు నిర్ధారణ చేసుకోకండి. అలా ఎప్పుడు మీ మనసులో అనుకోకండి. అలాగే మీరు అనుకుంటే సంతృప్తి కలిగి జీవించలేరు. ఇప్పుడు పెద్ద సంఘాల్లో ఉన్నవాడు అప్పుడు ఏం చేయడం మొదలు పెడతాడంటే చిన్న సంఘాలకు వెళుతున్న వాడిని తృణీకరిస్తాడు. చిన్న సంఘాల్లో ఉన్నవాడు పెద్ద సంఘాల్లోకి వెళుతున్న వారిని చూసి బాధపడతాడు. ఎందుకంటే నాకు అయ్యో నేను వెళ్తున్న సంఘంలో ఎంతమంది లేరే అని. కాబట్టి సంఘంలో సంఖ్యను బట్టి పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని నిర్ణయించకూడదు. ఎందుకు ఈ మాట నేను చెప్పానంటే చాలామంది నిర్ణయాలు ఎలాగుంటున్నాయి అంటే కోరాహు, దాతాను, అబీరాముల వలె ఉంటున్నాయి. కోరాహు, దాతాను, అబీరాములు ఏం కోరుకున్నారు అంటే మోషే, అహరోనుల యొక్క ఉన్నత స్థలపు సేవ కావాలని కోరుకుంటున్నారు. మేం పరిశుద్ధులము అంటా ఉన్నారు. నిజమే, వాళ్ళు పరిశుద్ధులే, కానీ ప్రభు అప్పగించిన ఆ పని వారికి మాత్రమే అప్పగించాడు, వారు మాత్రమే చేయాలి. నేను మరలా చెప్తున్నాను, దేవుడు మీకు అప్పగించని పని, దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని చేయమన్న పని మాత్రమే మీరు చేయండి. దేవుడు మీకు అప్పగించని పనిని ఎప్పటికీ ఎన్నటికీ చేయకండి. దేవుడు మీకు ఇవ్వని ఆ పదవిని ఆశించకండి. ఒకవేళ మీరు ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని తీసుకొని వెళతాడు.
లేదు మీరున్న స్థానంలో మీరు చేయాల్సిన పని ఇది అని చెబితే ఆ పనిని మాత్రమే చేయండి, అప్పుడు మీరు దీవించబడతారు. వీరు చేసిన పని ఏంటో తెలుసా? మోషేకు విరోధంగా, అహరోనుకు విరోధంగా లేచి అంటారు, మేము పరిశుద్ధులమే అంటే, మోషే ప్రభు వైపు తిరిగితే ప్రభు అన్నాడు, సరే ఎవరు పరిశుద్ధులో చూద్దాం, రేపు వాళ్ళ దోపార్తలను తీసుకొని రమ్మని చెప్పి పిలువనంపాడు. వారు వెళ్ళారు. మరుసటి రోజుకు దోపార్తలు సిద్ధం చేసుకున్నారు. ఎవరు పరిశుద్ధులో తేలుతుంది అని చెప్పి వారు దేవుని సమ్ముఖంలోకి వచ్చి నిలబడితే దేవుడు వారికి వేసిన శిక్ష ఏంటో తెలుసా? మేము పరిశుద్ధులం అని గర్వించిన వాళ్ళ గర్వానికి ప్రతిఫలం ఏం దక్కిందో తెలుసా? ఉన్నతమైన పదవిని ఆశించిన వారి జీవితాలకు ఏం మిగిలిందో తెలుసా? ఏమీ మిగలలేదు. వారి జీవితం శాపభరితమైంది. ఎవడు చావని భయంకరమైన చావు వాళ్ళు చచ్చారు. భూమి నోరు తెరిచి వారిని మింగివేసింది. దేవుడు ఈ ఉదాంతాన్ని ఎందుకు రాసిపెట్టాడు? దేవుడు ఎందుకు అలాగూ చేశాడు అంటే, పరిశుద్ధులు అని ఎప్పటికీ గర్వించకండి. మేము వాళ్ళకంటే పరిశుద్ధులం, మేము వీళ్ళకంటే పరిశుద్ధులం, మేము వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని మేము వాళ్ళ వంటి వాళ్ళం కాదు, వీళ్ళ వంటి వాళ్ళం కాదని గర్వించి అతిశయించకండి. ఈ కోరాహు, దాతాను, అబీరాములు అతిశయించారు, గర్వించారు, పరిశుద్ధులమని విర్రవీగారు. మాకు కూడా ఆ యాజకత్వపు ఆ హై లెవెల్ స్టేజ్ కావాలని కోరుకున్నారు. అంతే, వారి పతనం ఆధ్యాత్మిక జీవితానికి ఒక వివరణగా మిగిలిపోయింది. కాబట్టి ప్రియుని దేవుని బిడ్డలారా గమనించండి, కడవరు దినాల్లో ఉన్నారు. మనుషుడు తన క్రియల వలన పరిశుద్ధుడు కాలేడు, తన పని వలన పరిశుద్ధుడు కాలేడు. సేవ చేస్తున్న నేనే, నాకు సేవ అప్పగించాడు కాబట్టి నేను పరిశుద్ధుణ్ణి, ఇక నేను పరిపూర్ణుని అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతిరోజు నా పరిశుద్ధతను కాపాడుకోవాలి, ప్రతిరోజు నా పరిశుద్ధత విషయ లోపాలు సరిదిద్దుకోవాలి. నేను సంపూర్ణ పరిశుద్ధుని అయ్యే వరకు నన్ను ప్రభువే నడిపిస్తూ ఉంటాడు. నా మార్గచర్యలను నేను సరిచేసుకోవాలి. దైవికంగా నేను బ్రతుకుతున్నానో లేదో పరీక్షించుకోవాలి. అప్పుడు పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధుడిగా మారతాను. అప్పుడు దేవుని ప్రత్యక్షతలతో పాటు విశేషమైన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని నా ప్రభు చెబుతూ ఉన్నారు. మరి ప్రభు పరిశుద్ధుడే, మనం పరిశుద్ధులమా? మనము పరిశుద్ధులముగా పిలువబడుతూ ఉన్నాం. మన పరిశుద్ధతను కొనసాగించాలి. ఆయన నిత్యము పరిశుద్ధుడు. దేవదూతలు మానక చెబుతున్న ఈ మాట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయి. అలాగా చెబుతూ ఉన్నప్పుడు పరలోకపు గడప పునాదుల కమ్ములు అదురుతూ ఉన్నాయంట. ఈ దర్శనాన్ని యెషయా ప్రవక్త చూశాడు, పరలోకపు దర్శనాన్ని. ఈ మరల క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు చూశాడు. ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడే. ఆయన్ని అపవిత్రుడిని చెయ్యాలి అనుకోవడం ఎవ్వరికి సాధ్యం కాదు. ఆయన అపవిత్రుడిగా చూపించడానికి కూడా ఆయనలో ఏ కార్యము మనము కనుగొనలేం, ఏ పరిస్థితిని మనం కనుగొనలేం. ఒకసారి జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. ఒక స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది. ఆ స్త్రీని తీసుకొని వచ్చి యేసు ప్రభువారి ఎదుట నిలబెట్టారు. అక్కడికి చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వచ్చేటప్పుడు రాళ్లను చేతబట్టుకొని వచ్చారు. వాళ్ళు రాళ్లను చేతబట్టుకొని వచ్చి యేసు ప్రభువారి ఎదుట ఆ స్త్రీను నిలబెట్టి వారు చెబుతున్న మాట ఏంటంటే, బోధకుడా, ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా మేము ఈమెను పట్టుకున్నాం. మోషే యొక్క ధర్మశాస్త్రం మాకు ఏ శిక్షను తెలిపిందంటే రాళ్లతో కొట్టి చంపమని తెలిపింది. కాబట్టి నీ అభిప్రాయం, నీ ఆలోచన మాకు తెలియజెప్పు అని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఆయన మోషే ఆజ్ఞాపించింది తప్పు అని చెబితే ఈయన్ని కూడా రాళ్లతో కొట్టి చంపేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఆయన లోపాన్ని కనుగొనాలని, ఆయన పరిశుద్ధత మీద మచ్చ వేయాలని, ఆయన చంపాలని వారి ప్రయత్నం ఫలించలేదు. ఉన్నట్టుగానే ఆయన ఏమీ మాట్లాడక నేల మీద వంగి ఏదో రాస్తూ ఉన్నాడంట. రాస్తూ ఉండి ఒక మాట అన్నాడు తలపైకెత్తి, మీలో పాపం లేని వాడెవడో వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. వారు ఒకరినొకరు చూసుకున్నారు. చాలామంది ప్రజలు వచ్చారు అక్కడికి. వారు ఒకరి మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు వారి మొక్కలు వారు చూసుకొని, నాలో పాపం లేదా, నాలో పాపం లేదా అని నేను ఆలోచించడం మొదలుపెట్టారు. ఆలోచిస్తున్న వాళ్ళు ఆయన ఏం రాస్తున్నాడో అని ఆయన రాత దగ్గరకు వచ్చి చూసి
ఆయన రాస్తున్న వాటిని చూసి ఒక్కరు కూడా నిలబడలేకపోయారు. రాళ్ళను అక్కడ పడవేసి తిరిగి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అయితే వ్యభిచారములో పట్టబడిన ఆ యొక్క స్త్రీ అక్కడే ఉంది, ఆమె ఒక్కతే మిగిలిపోయింది. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? అమ్మా, ఎవ్వరూ నీకు శిక్ష విధించలేదా అంటే ఆమంది, లేదు ప్రభువా, ఎవ్వరు నాకు శిక్ష విధించలేదు, నేను నీకు శిక్ష విధించను, ఇక నుండి పాపము చేయకు, ఇక నుండి పాపము చేయకు. యేసయ్య ఒక్కడే పరిశుద్ధుడండి. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయన చాలా పరిశుద్ధుడు. పాపాత్మురైన స్త్రీ పాదాలు కడిగినప్పుడు ఆయన పరిశుద్ధుడే. మరియ గర్భంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధుడే. దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆయన పరిశుద్ధుడే. ఆయన రక్తము పరిశుద్ధమైనది, ఆయన శరీరము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధత కలిగిన వాడాయన. ఆయనను ముట్టుకుంటే నీ రోగం పోతుంది, ఆయనను ముట్టుకుంటే నీ పాపం పోతుంది. ఆయన తట్టు నువ్వు తిరిగితే నీ ముఖం వెలుగుతుంది, ఆయన తట్టు నువ్వు తిరిగితే నీకు రక్షణ కలుగుతుంది, ఆయన తట్టు నువ్వు వెళ్ళగలిగితే నీకు విమోచన కలుగుతుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నా యేసయ్య ఎప్పటికీ అపవిత్రపరచబడడు. ఆయన అపవిత్రుడవడు. నేను పాపినే, నేను వచ్చి ప్రభువా నన్ను క్షమించేయంటే నన్ను పరిశుద్ధపరుస్తాడు. లోపం కలిగిన వ్యక్తిగా నేను ఆయన కనబడినప్పటికీ నా పెదాల గుండా వచ్చే ఆ చిన్న ప్రార్థన ద్వారా నా హృదయానికి రక్షణ కలిగించేవాడు. నా పెదాల గుండా వచ్చే ఒక చిన్న తీర్మానానికి, నా మనసులో ఉన్న నూతనత్వానికి ఆయన నన్ను తన బిడ్డగా అంగీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. మన వలన ఆయన ఎప్పటికీ అపవిత్రపరచబడడు. అపవిత్రపరచబడేవాడు దేవుడు కాడు. దేవుడు అపవిత్రపరచబడ్డాడు అంటే అర్థం ఏంటి అంటే అది అర్థం లేని మాట. నా వల్ల దేవుడు అపవిత్రపరచబడ్డాడు. నేను చేసిన పాపం నన్ను అపవిత్రుని చేస్తుంది. నేను చేసిన పాపం నా శరీరాన్ని అపవిత్రం చేస్తుంది. నేను చేసిన పాపం నా ఆత్మలో కల్మషాన్ని కలిగిస్తుంది. అంతేకాని నేను చేసిన పాపం నా యేసయ్యకు అపరిశుద్ధత తేదు. నేను చేసిన పాపం వలన ఆయన అపరిశుద్ధుడు కాడు. పరిశుద్ధతలో మార్పు లేనివాడు ఆయన. పరిశుద్ధతలు ఏం లేనివాడు, మార్పు లేనివాడు. మన పరిశుద్ధతలో మార్పు ఉంటుంది. ఈరోజు పరిశుద్ధంగా ఉన్నాం, ఎక్కడికి వెళ్ళలేదు, మనసులో, తలంపులో, ఊహలో, ఉద్దేశంలో ఏ తప్పిదం చేయలేదు. ఈరోజు పరిశుద్ధులం. మరుసటి రోజు పరిశుద్ధులేనా? మరుసటి గంటకు పరిశుద్ధులేనా? మందిరంలో ఉన్నప్పుడు చాలామంది పరిశుద్ధులు ఎంత మౌనంగా ఉంటారంటే వారి ముఖాల్లో వెలుగు, వారి ముఖాల్లో తేజస్సు మందిరంలో ఉన్నప్పుడు ఎంతో పరిశుద్ధులు. కొందరు తమ పరిశుద్ధము అని చెప్పుకోవడానికి తెల్లని వస్త్రాలు కూడా కట్టుకుంటున్నారు. ఎందుకు అంటే పరిశుద్ధుల సంఘం అండి, పరిశుద్ధులమండి. ఓకే, తెల్లటి బట్టలు కట్టుకోవద్దని నేను చెప్పను, లేకపోతే తెల్లటి బట్టలకి నేను విరోధిని కాను. అయితే తెల్ల బట్టలు కట్టుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు అనే ఊహను కల్పించే బోధ మాత్రం తప్పు. మీరు తెల్లని బట్టలు కట్టుకుంటేనే పరిశుద్ధులు అని చెప్పే బోధ చాలా భయంకరమైంది. తెల్లటి బట్టలు ధరించుకోవడం మంచిదే, అయితే అంతకంటే ప్రాముఖ్యంగా నీ హృదయము శుద్ధీకరణ ఉండాలి, నీ ఆత్మలో కల్మషం లేకుండా ఉండాలి. నీ ఆత్మలో పరిశుద్ధత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నువ్వు పరలోకానికి చేరతావు. అందుకే అంటాడు యేసుప్రభు వారు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభుని చూడలేడు. మనం అనుదినము ప్రక్షాళన చేసుకోవాలి. మన అనుక్షణము మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన పరిశుద్ధత లోపాలను సరిచేసుకుంటూ పరిశుద్ధులమై ఉండుటకు సాగిపోవాలి. ఇది మన ఆధ్యాత్మిక జీవితం. అంతేకాని ఒకసారి ముద్రయించుకొని ఇక అదొక బిరుదుగా వెళ్ళిపోవడానికి మానవుడికి ఏమాత్రం అవకాశం లేదు. ఎవరి గురించి కూడా ఎప్పుడు సర్టిఫికేట్ ఇవ్వకండి. ఈయన మా పాస్టర్ గారు పరిశుద్ధురండి, అమ్మగారు పరిశుద్ధురాలండి, పలానా ఆయన పరిశుద్ధురండి అని. పరిశుద్ధతను గురించిన విషయం దేవుడు ఇవ్వాల్సిన సాక్ష్యం. పరిశుద్ధత క్రియలతో కూడింది కాదు. పరిశుద్ధమైన క్రియలు ఉన్నాయి, అవి ఆత్మ ద్వారా జరిగించాల్సిన క్రియలు.
మరి ఎలాగ పరిశుద్ధంగా బ్రతకగలుగుతాం? ఎలాగ నేను పరిశుద్ధతను కొనసాగించగలను అంటే ఒక చిన్న వివరణ మీకు ఇస్తాను. మనకు మనం పరిశుద్ధతను కొనసాగించాలంటే ఏ మాత్రము సాధ్యము కాదు. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం కదా, భూలోకంలో నివసిస్తున్నాం, పరలోకానికి ఇంకా చేరలేదు. కాబట్టి భూమి మీద ఉన్నాం కనుక మనలో మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. పరిశుద్ధత లోపం ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చు. కాబట్టి నేను పరిశుద్ధును, మనిషి కాదు, దేవుడే పరిశుద్ధుడు. పరిశుద్ధత నేర్చుకోవాలి అంటే ఆయనలోనే. కాబట్టి గమనించండి, మన దేవుడు పరిశుద్ధుడు. మనం పరిశుద్ధంగా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ దినాన ఈ వాక్య సందేశం ద్వారా మీకు తెలియజెప్పే సందేశం ఏంటంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎప్పటి వరకు? ఆదివారం రోజు కాదు, మిగతా రోజులన్నీ అపరిశుద్ధులుగా ఉండే ఆదివారమే పరిశుద్ధులు కాదు. అనుదినము పరిశుద్ధులై ఉండాలి అంటే ఎలా సాధ్యము అంటే పరిశుద్ధపరిచే వాళ్ళు ఉన్నప్పుడు సాధ్యమవుతుంది. మన అపవిత్రతను తీసివేసే శక్తి, మన అపవిత్రత నుంచి మనల్ని విడిపించే శక్తి పరిశుద్ధాత్మునికి ఉన్నది. పరిశుద్ధాత్ముడు మాత్రమే మన అపవిత్రతలో నుంచి మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. నీవు వాక్యము, పరిశుద్ధాత్మ సహాయం, ఈ రెండు కలిగి ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉండి వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు నువ్వు నేర్చుకుంటావు. ఆ వాక్యము నిన్నేం చేస్తుంది అంటే సరిచేస్తుంది. ఇప్పుడు ఒక అద్దం తీసుకున్నామండి, సపోజ్ ఇదొక అద్దం అనుకుందాం. ఈ అద్దం ఎదురుకి వెళ్ళి మనం పెట్టుకొని చూసామనుకోండి, మన ముఖం కనపడుతుంది. ఇలాగా చూస్తూ ఉంటే అంతా కనపడుతూ ఉంటుంది. మనం ఎలాగున్నామో మనకు చూపిస్తుంది అద్దం. భక్తుడు ఈ విధంగా అంటాడు, దేవుని వాక్యము అద్దం అంట. ఆ వాక్యము మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన యొక్క క్రియలు, మన యొక్క పరిశుద్ధత ప్రతిబింబం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ ప్రతిబింబం గమనించినప్పుడు మన లోపాలు ఏంటో మనకు కనబడతాయి. ఆ లోపాలు కనబడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ లోపాల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆ లోపాలను సరిచేసుకోమని హెచ్చరిస్తాడు. ఆ లోపాల నుండి నువ్వు బయటపడటానికి సహాయం చేస్తాడు. ఎందుకో తెలుసా? టోటల్గా పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు పరిశుద్ధుడు కావాలి. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధుడు. నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను పవిత్రతలోకి నడపడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు మనకున్నాడు. మనము నిత్యము పరిశుద్ధపరచబడుదుముగాక. మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరచునుగాక. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించా పరిశుద్ధాత్మను అనుభవిస్తూ కొనసాగుదుముగాక. ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుడు ఎప్పటికీ పరిశుద్ధుడే. మన వల్లే కానీ, మనం చేసే క్రియల వల్ల కానీ ఆయన ఎప్పటికీ అపరిశుద్ధుడు కాలేడు. మన క్రియలు మన దేవుడిని అపవిత్రం చేయలేవు. మన క్రియలు చెడ్డవైతే మన క్రియలను పవిత్రపరిచే పరిశుద్ధుడు ఆయన. కొన్ని సబ్బులు ఉంటాయి కదా, ఆ సబ్బులకున్న పవర్ ఎటువంటిదంటే ఒక్కసారి అలాగా ఆ సబ్బుని రుద్ది ఆ ఉతికి జాడిస్తే మురికంతా పోతుంది. కొన్ని సబ్బులు ఉంటాయి, సబ్బులే అవి, వాటికి ఎంత సబ్బు అన్న పెట్టండి, ఎంత రుద్దండి, మురికిపోదు. కారణం ఏంటంటే రుద్దేవాడు రుద్దుతున్నాడు, నీళ్లు బాగున్నాయి కానీ ఏం బాగాలేదంటే ఆ సబ్బు బాగాలేదు. దేవుని యొక్క వాక్యము తెలుపుతనము చేసే సబ్బు ఉంది. ఆ వాక్యము నీ కంటితే నీవు పరిశుద్ధుడివి అవుతావు. ఆ వాక్యము నీ లోపలికి వెళితే నీవు పరిశుద్ధుడివి అవుతావు. పరిశుద్ధాత్ముడు ఆ వాక్యాన్ని నీ లోపల స్టోరేజ్ చేస్తాడు. కాబట్టి మనం పరిశుద్ధులైన దేవుని నిత్యము స్తుతిద్దాం, పరిశుద్ధులంగా బ్రతుకుదాం, పరిశుద్ధత కలిగి జీవిద్దాం. దేవుడు ఆ కృపనిచ్చి మనలందరిని నడిపించునుగాక. మరొకసారి చెప్తున్నాను, మన క్రియల వలన మనం పరిశుద్ధులం కాలేమో. మనం చేసే క్రియల వల్లనే పరిశుద్ధత వస్తే ఇంకా పరిశుద్ధాత్ముడు సహాయం అవసరం లేదు, వాక్యం కూడా అవసరం లేదు. మనం పరిశుద్ధులం కావాలి అంటే
వాక్యము, పరిశుద్ధాత్మ సహాయము, ఈ రెండు ప్రాముఖ్యమైనవి. ఈ రెండు మనం కలిగి ఉంటే, వాక్యం చదివితే కాదు, పరిశుద్ధాత్మ సహాయంతో చదివితే నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు సహాయం లేకుండా ఏదో ఒక పుస్తకం చదివినట్టుగా చదివితే నీకేం మాట్లాడాలో అర్థం కాదు, అక్షర జ్ఞానంతో వెళ్తావు. నీకు ఆత్మజ్ఞానం కావాలి అంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే నీకు సహాయం అనుగ్రహిస్తాడు. ఆయన మాత్రమే నిన్ను సంపూర్ణంగా చేసి ప్రభువు అక్కడికి సిద్ధపరచగలడు. ఆ పరిశుద్ధాత్మనికి అప్పగించుకొని మనం పరిశుద్ధతలో ముందుకు కొనసాగుదుముగాక. దేవుడి మాటలన్నీ హృదయంలో ఫలింపచేసి ఆయన రాజ్యము కొరకు, రాకడ కొరకు మనలందరినీ సిద్ధపరచునుగాక.